హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీకి సంబంధించిన పేమెంట్స్ని ఏ విధంగా మనం పేమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము. అయితే ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన ఏ జాబ్ అప్లికేషన్స్కి సంబంధించి మధ్యలో పేమెంట్ ఫెయిల్ అయితే ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ లేదంటే 24 అవర్స్ తర్వాత కానీ పేమెంట్ చేయమని మనకు అక్కడ డైలాగ్ బాక్స్ అవుతుంది. సో మధ్యలో నుంచి ఆ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది మన వీడియో. ఓకే, సో దీనికి సంబంధించిన ఆల్రెడీ మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ అయితే ఉన్నాయి తెలుసు. సో దీనికి సంబంధించిన లింక్ను కూడా డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, ఓకే, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు ఫోన్ నెంబర్తో అప్పుడు ఎట్లా ఎంట్రీ చేసుకున్న ఫోన్ నెంబర్తో ఎంట్రీ అంటే మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ మీరు మెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నా చూడండి. ఓకే, అండ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన వీడియోలో అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే వీడియో సెక్షన్కి వెళ్ళి మొత్తం క్లియర్గానైతే చూడండి. చాలా వీడియోస్ నేను రెగ్యులర్గా సెంట్రల్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, స్టేట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఎట్లా, జాబ్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వీటి మీదనైతే మన వీడియోలు అయితే నడుస్తూ ఉంటాయి. ఓకే, సో మొత్తానికైతే ఎడ్యుకేషన్ పర్పస్లో అయితే మన వీడియో నడుస్తుంది. సో ఈ విధంగా లాగిన్ అయిపోయినాక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి పేమెంట్ అనేది మనకు పెండింగ్ అని కనబడుతుంది. సో ఇక్కడ పే నౌ అని ఇక్కడ కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. అప్పుడప్పుడు ఇది మనము అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసినాక చివరికి ఇక్కడ డిజేబుల్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఓకే, పేమెంట్ కూడా పెండింగ్ కనబడుతుంది. ఇప్పుడు మనం పే చేద్దాం. ఓకే, సో ఇట్లా మళ్ళీ పే నౌ మీద క్లిక్ చేసి అగ్రి మీద టిక్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్ సెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసేసి పే నౌ మీద క్లిక్ చేయండి. కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయండి. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే చాలామందికి ఇక్కడనే యూపీఐ కార్డ్నే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే యూపీఐ సెలెక్ట్ చేసుకోకుండా మీరు కార్డు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఓకే, సో నేనైతే కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసేసి పే నౌ మీద క్లిక్ చేశాను. మన మొబైల్కి అయితే ఒకటి ఓటీపీ వస్తుంది. ఓకే, సో ఓటీపీ వచ్చినాక ఓటీపీ అక్కడ ఎంట్రీ చేస్తే మనకు సరిపోతుంది. సో ఎక్కడైతే ఏం చేయదు ఫ్రెండ్స్, ఇక్కడ రెస్పాండ్ ఏం అవ్వట్లేదు కదా అని మీరు రీఫ్రెష్ చేయడం కానీ బ్యాక్ రావడం కానీ అట్లాంటివి అయితే ఏం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంట్రీ చేశాను, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఈ విధంగానైతే మనకు ఆర్ఆర్బీకి సంబంధించిన పేమెంట్స్ మధ్యలో స్టక్ అయిపోతే అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఈ విధంగా నీట్గా చేసుకోండి. అండ్ పేమెంట్ కూడా ఒక్కొక్కసారి డెబిట్ అమౌంట్లోకి వెళ్ళి మన అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ అయిపోయి మళ్ళీ క్రెడిట్ అవుతాయి. సక్సెస్ కానప్పుడు పేమెంట్ అనేది ఈ విధంగా సక్సెస్ కావాలి మీకు. ఓకే, బట్ సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.